పైగలిసింది తమ్ముడు వెనకరా. హలో ఓయ్ వెనకరండి. హలో హలో జనరల్ పైకి ఇక్కడ ఇచ్చోండి సార్, ఇచ్చోండి సార్. కానీ సర్పంచ్ గారు ఇచ్చోండి. ఓకే సార్. ఏవినేంటి వార్తలకు స్వాగతం. వార్తలు చూస్తున్నాను అనుకోండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జి వట్టి రఘురామ నాయుడిని నియోజకవర్గ నలుమూల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మర్యాద పూర్వకంగా కలుస్తూ వారి మద్దతు తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ బాధ్యతలను ఎవరికి అప్పగించినా వారి వెంటే ఉంటామని వారు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు గుండుమోగల నాగు, ఆయన సతీమణి ఏఎంసీ మాజీ చైర్పర్సన్ గుండుమోగల వెంకటరమణ, కంటపాడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైకాల శ్రీనివాస్, ఆకుతీగపాడు గ్రామం నుంచి సుమారు 100 మంది కార్యకర్తలు, కంటపాడు మండల వైసీపీ నాయకులు తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వట్టి రఘురామ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు సాలువాలు గజమాలతో సత్కరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కైకాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మన వడ్డీ రఘురామ గారిని నియమించడం జరిగింది. మేము గతంలో ఒక దాదాపు నెల 15 రోజుల క్రితం ఆయన నియమించగానే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగేనండి, మేము ఇప్పుడు దాకా కొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము పనిచేసాం. అయినప్పటికీ మా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా ఎవరు నియమిస్తే అలాగే పార్టీ నిబంధనల ప్రకారం పనిచేస్తారని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ఆయన కొట్టి సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ మా గ్రామం నుండి ఆదిపాడులో నుంచి రావాలని మా ఆదిపాడి కార్యకర్తలతో ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. వడ్డి రఘురామ గారి దగ్గరికి ముందు మన గ్రామంలో సరి చేసుకుని మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళాలని నా కోరికతో ఉన్న మా పెండపాడు మండలంలో ఏ విలేజ్లో కూడా నేను చెప్పలేదు. ముందుగా మా గ్రామంలో నిన్న పొద్దుట మీటింగ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామస్తులందరూ కూడా గతంలో ఎలా ఉన్నారో అలాగా ఓ టీం నెంబర్గా 12 మంది కమిటీ ఉన్నాం. ఆ కమిటీకి నేను పిలిచి అందరూ కూడా రఘురామ గారికి సపోర్ట్ చేద్దామని అందరూ చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఈరోజు వచ్చి రఘురామ గారికి అండగా ఉండి మా గ్రామం తరఫున మా గ్రామంలో గత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎప్పుడు మెజార్టీకి రావడం జరిగింది. గతంలో కూడా మొన్న కూడా కొట్టి సత్యనారాయణ గారికి మా ఆదిపాడు గ్రామం నుండి మెజార్టీ రావడం జరిగింది. అందుచేత ఈ పెండపాడు మండలంలో ఆదిపాడుకి మన
వైఎస్ఆర్సీపీ పట్టుకొమ్మ లాంటిది. అలాగే మా గ్రామం కూడా నేను అలా సరి చేసుకోవాలని ముందుగా గ్రామాన్ని సరి చేసుకుని ఇక్కడ రావడం జరిగింది. రానున్న రోజుల్లో ప్రతి పెంటపాడు మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళి మా నాయకులు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ కార్యకర్తలు కానీ గ్రామ కమిటీ అధ్యక్షులు కానీ అందరినీ కూడా అన్నగారిని తీసుకెళ్ళి కమిటీని అందరినీ కలిసి మేము మళ్ళీ బలోపేతం చేసి మా పెంటపాడు మండలం మంచి మెజార్టీ రప్పిస్తానని ఈ సభాముఖంగా చెప్తున్నాను. అంతేకాకుండా మన గతంలో కూడా నేను తోటగోపి వైఎస్ఆర్సీపీ తోటగోపి గారికి టికెట్ ఇస్తే తోటగోపి గారికి పనిచేసి ఆ ఎలక్షన్ అయిపోగానే ఆయన కొద్ది వెనకబడి ఉంటే మన కొట్టు సత్యనారాయణ గారికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. కొట్టు సత్యనారాయణ గారు ఇదే మాదిరిగా నాకు చెప్పి ఇలాగా మైలవరం పెదబాబు గారిని సామ్య గారిని పంపితే మేము పార్టీ ఇన్ఛార్జ్ ఎవరికి ఇస్తే నేను వాళ్ళకై పనిచేస్తానని చెప్పి ఆ రోజు కూడా కొట్టు సత్యనారాయణ గారికి నేను నా వంతు కష్టపడి నేను ఆయన పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా నేను 100% కూడా న్యాయంగా కష్టపడి పెంటపాడు మండలం అంతా కూడా బలోపేతం చేయడానికి నేను ఎంతగా కష్టపడ్డానో అదే మాదిరిగా ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఒడ్డు రఘురామ అన్నకు మా పెంటపాడు మండలం నుంచి నా వంతు నేను బాధ్యతగా కష్టపడి నా కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకుని మంచి బలోపేతం చేసి మంచి మెజార్టీ తీసుకొస్తానని నేను అందరికి కూడా నమస్కరించి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. తాము ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేశామన్నారు. మొదట తోటగోపి ఇన్ఛార్జిగా ఉన్న తర్వాత కొట్టు సత్యనారాయణ, వడ్డీ రఘురామ్ నాయుడు ఇన్ఛార్జీలుగా ఉన్నారని పార్టీ ఎవరికి బాధ్యతలు అప్పగించినా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. పెంటపాడు మండలం తరపున తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పెంటపాడు మండలం నుండి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఒకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెంటపాడు మండల అధ్యక్షులు కైకాల శ్రీనివాసరావు గారు, అలాగే ఆకుతీగపాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ప్రకారం వారందరూ కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసుకుంటూ 2011లో ఏదైతే పార్టీ పెట్టారో పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానంతో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానంతో వారందరూ ఎంతో కష్టపడి ఇవాళ ఎంతో పార్టీకి సేవ చేసినటువంటి కార్యక్రమం మనం అందరం కూడా చూసాం. ఇవాళ కైకాల శ్రీను గారు మండల నాయకత్వంలో మండలం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసేలాగా మనందరం కష్టపడి పనిచేస్తామని కూడా మీ అందరికీ చెప్పుకుంటూ మనలో ఎటువంటి వర్గ భేదాలు ఏమి లేవు. మనదంతా ఒకటే వర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. మనది ఒకటే వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం. మనదంతా ఒకటే వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వర్గం. మనకేమి బేసారాలు ఏమి లేవు. ఎవరైతే పెద్దలు కొట్టి సత్యనారాయణ గారు గతంలో ఈ పార్టీకి పనిచేశారో, గతంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఆయన ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి ఇవాళ ఏదైతే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే పెద్దలు ఉంటారో ఒక అడ్వైజ్ ఇచ్చే స్థానం, సూచనలు సలహాలు ఇచ్చే స్థానంలో ఆయన పిఎస్సి నెంబర్గా తీసుకుని తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నా పేరు ప్రకటించడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా పార్టీ కోసం పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గెలిపించే బాధ్యత మీరు మేము మనందరం తీసుకుందాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా ఎగరవేయటానికి మీరు మేము అందరం కలిసి అడుగులేసి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే రకరకాలుగా ఏదైతే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుందో ఇవాళ అంతా మనం చూసాం. అదే తిరుపతి లడ్డు విషయంలో కానీ, అలాగే రైతుల విషయంలో కానీ, అలాగే ఇలా పేద విద్యార్థుల విషయంలో కానీ, అలాగే ఏదైతే అక్కచెమ్మల విషయంలో కానీ, ఇవాళ కాపు నేస్తం కానీ, ఇవాళ ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండితే 1500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. ఇవాళ వరకు ఎంతమంది మహిళలకు ఇచ్చారో దానికి లెక్కపత్రం లేదు. అలాగే ప్రతి రైతుకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా 20,000 సంవత్సరానికి ఇస్తా అన్నారు. 2 సంవత్సరాలు గడిచిన సంవత్సరానికి 5,000 లెక్క 10,000 ఇచ్చి చేతులు దుడుపుకున్నారు.
అలాగే ఒక పక్కన ఈ ప్రాంతంలో పెంటపాడు మండలంలో ఆక్వా సాగు కూడా జరుగుతుంది కాబట్టి ఆక్వా రంగానికి జోన్లకు సంబంధం లేకోకుండా, అలాగే రిజిస్ట్రేషన్లకు సంబంధం లేకోకుండా, ఇవాళ ఎంత ఉన్నా కూడా జోన్లకు సంబంధం లేకుండా యూనిట్కి రూపాయన్నర పైసలు ఇస్తానని చెప్పారు. ఇప్పుడు వరకు కాలయాపన చేశారు కానీ ఏది ఇవ్వలేదు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఇవాళ సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు. లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. అలాగే లడ్డూలో ఏదో పందికోవు కలిసింది, చేపల ఆయిల్ కలిసిందని రాద్ధాంతం చేసి ఇవాళ ప్రతి విలేజ్లో వాల్ పోస్టులు పెట్టి, ఆ వాల్ పోస్ట్ ఎవరు పెట్టాడు, ఏ ఆఫ్సెట్ కంపెనీ దాన్ని ప్రింట్అవుట్ చేసింది. ఇవాళ మనం ఒక పోస్టర్ ఇక్కడ తాడేపల్లిగూడెంలో వేసాం, వాళ్ళు నా పోస్టర్ వేశారు, ఇంకోళ్ళు పోస్టర్ వేశారు. అక్కడ సిరీప్లెక్స్ కంపెనీ అని ఉంటుంది, దాని కింద ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఏ పార్టీ వ్యక్తితో అటు చూస్తే వడ్డీ రఘురాం తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటరు, ఇంక దానికి ఏం తెలుస్తుంది? అలాగే ఏమన్నా ఉందా అంటే మీరు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి జగన్ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు ధర్మానుసారం కలగ చేసుకుని ఇవాళ అది అందులో పందికోవు లేదు, చేపల ఆయిల్ లేదు, వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు? రసాయనికాలు కలిసినాయి అని చెప్తున్నారు. ఇవాళ డేరా బాబా అనేది, బోలే బాబా అనేది ఏదైతే ఉందో, అలాగే అది హర్ష కంపెనీతో మీరే ఇచ్చారు. అది 2018లో టీటీడీ జీవో కూడా చూపించాను మొన్న ఈ మధ్యన, మీరే చూపించారు, అది మీరే చేశారు. ఇవాళ ఆడేదో డిటర్జెంట్ సోపు ఏదైతే ఆ కంపెనీ ఉందో, ఆ కంపెనీ క్లీనింగ్ నిమిత్తం ఏదో రసాయనాలు డిటర్జెంట్ రసాయనం ఏదో తెచ్చుకుంటే అది కలిపేశారా అన్నారు. సిబిఐ రిపోర్ట్లో ఆ డిటర్జెంట్ ఆయిల్ అని కనపడేది ఉంటే మీరు ప్రజలకు చూపించండి. మీరు ఇగో ఇందులో కలిసింది, ఇంత శాతం కలిసింది, మీరు పేపర్ రిలీజ్ చేయండి. మీ పేపర్లు ఉన్నాయి కదా, 4-5 పేపర్లు, ఫ్రంట్ పేజీలు వేయండి మొత్తం అంత జీవో అంతా. 219 పేజీల జీవో ఉంది, అది 219 సిట్ దర్యాప్తుకు ఉంది, మీరు అక్కడ చూపించండి. కాబట్టి ఉంది లేనట్టు లేని ఉన్నట్టు అలా చెప్పి జగన్నే మీరు ఏమీ చేయలేరు. జగన్ ప్రపంచనాన్ని చూసి జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా వారికి వస్తున్న ఆదరణ చూసి, వారికి వస్తున్నటువంటి జనసందోహాన్ని చూసి మీరు భయభ్రాంతులు చెంది ఇటువంటి కార్యక్రమాలను చేపడుతున్నారు. మీరు కలియుగ వెంకటేశ్వర స్వామి పెట్టుకున్నారు. మేమైనా మీరైనా తప్పు చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడు. మేము వెంకటేశ్వర స్వామి వారికి వదిలేసాం. ఇది ఆయనే ఏమి కార్యక్రమం చేయాలి, ఎవరిని శిక్షించాలి, ఎవరిని రక్షించాలి ఆయనే తెలుసుకుంటాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత బుదలు జల్లి ఇవాళ అయోధ్యకి అన్ని లక్షల లడ్డూలు పంపితే అందులో అసలు ఆ నెయ్యి ఉంది ఈ నెయ్యి ఉందని మీరే ప్రచారం చేస్తే ఆ లడ్డూలో ఎటువంటి చేపల కొవ్వు లేదు, చేపల నూనె లేదు, అలాగే పంది కొవ్వు లేదు, ఏది లేదని ఆ వెంకటేశ్వర స్వామిని నిర్ధారించుకుని ఇవాళ సుప్రీంకోర్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనందరం ఒకటే, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవటానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యక్రమాలు ఏది ఆదేశాలు ఇచ్చినా మనందరం కలిసికట్టుగా చేసి ఈ జిల్లాలోనే తాడేపల్లిగూడెం నెంబర్ 1గా ఉందని మీరందరూ చేయాలని మీ అందరికీ పేరు పేరున శిరసు వంచి చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అజెండా అని, అది జగన్మోహన్ రెడ్డి అని ముఖ్యమంత్రిగా చూడడమేనని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అప్పగించిన బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తూ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. ప్రతి కార్యకర్త ఇక్కడ ఇన్ఛార్జి అన్నారు. ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాచర్ల సర్పంచ్ భర్త వాకా వెంకట సుబ్బారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిమ్మల పెదకాపు వీరభత్తుల సత్యనారాయణ, సోమశెట్టి శ్రీను, గాదె సాయి, చీకటమిల్లి నాగేష్, చింతల నాగరాజు, దాసం బూరియ, ఆకుల శ్రీను, అలజంగి చిట్టిబాబు, బుద్దన చంటి తదితరులు పాల్గొన్నారు.